హలో అండి, నా పేరు డాక్టర్ ప్రజ్ఞా సాగర్. ఐఎమ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, కైజన్ ఆంకాలజీ నెట్వర్క్. సో బ్రెస్ట్ క్యాన్సర్ రేడియోథెరపీలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అవి తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి, దాని గురించి చూద్దాం. సో మనం అనుకున్నట్టు బ్రెస్ట్ క్యాన్సర్ రేడియోథెరపీ ఒక 3 to 6 weeks జరగచ్చు. జస్ట్ ఒక 10 minutes ట్రీట్మెంట్, వారానికి 5 రోజులు మండే టు ఫ్రైడే తీసుకుంటారు. ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఎలాంటి సెన్సేషన్, వేడి కానీ తగలడం కానీ, షాక్ కానీ, నొప్పి కానీ, మంట కానీ ఏమీ ఉండదు. అసలు ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా ఏమీ అనిపించదు. బట్ అలా ఈ 10 నిమిషాలు ట్రీట్మెంట్ తీసుకున్నాక కొందరు పేషెంట్స్కి కొన్ని మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో రెగ్యులర్గా వారానికి 1 లేదా 2 సార్లు మీ రేడియేషన్ ఆంకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తూ ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది చూపించుకోవాలన్నమాట. సాధారణంగా ఎక్స్పెక్ట్ చేసే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మెయిన్లీ స్కిన్ డార్క్నింగ్ చాలా కామన్గా మోస్ట్ పేషెంట్స్కి స్కిన్ డార్క్నింగ్ అనేది వస్తుంది. అది ట్రీట్మెంట్ అయిపోయిన వారం 10 రోజుల్లో తగ్గిపోతుంది. కొందరిలో ఇలా స్కిన్ డార్క్నింగ్ ఉన్న పేషెంట్స్తో పాటు కొందరు పేషెంట్స్కి కొంచెం స్కిన్ డ్రైయింగ్ కానీ, సూపర్ఫిషియల్గా పైన లేయర్ కొంచెం పీల్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇది మనం రాకుండా ఉంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. రాకుండా ఉండాలంటే మెయిన్గా లూజ్ క్లోత్స్ వేసుకోవడం, చర్మం పైన ఎలాంటి క్రీమ్స్ కానీ, అంటే మీ డాక్టర్ చెప్పింది కాకుండా వేరే ఏదైనా క్రీమ్స్ కానీ, ఆయిల్స్ కానీ, పౌడర్స్ కానీ వేసుకోకుండా ఉండడం. వాడే సోప్ కూడా చాలా మైల్డ్ సోప్ వాడాలి. ప్రిఫరబ్లీ లైక్ ఫ్రాగ్రెన్సెస్ కానీ, హెవీ మెంథాల్ ఇలాంటివి ఉన్న హెవీ సోప్స్ కాకుండా బేబీ సోప్స్ లాంటివి లేదా మాయిశ్చరైజింగ్ మైల్డ్ సోప్స్ అనేది వాడాలి. అవి వాడినప్పుడు కూడా స్కిన్ ఎక్కువ రుద్దకుండా, టవల్తో కూడా రుద్దకుండా జస్ట్ మైల్డ్ అప్లై చేసుకొని, వాష్ చేసుకొని టవల్తో జస్ట్ డ్యాబ్ చేసుకునేలా ఉండాలి. స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ రబ్ చేయకుండా ఉంటే స్కిన్ పీలింగ్ అనేది అవాయిడ్ చేయొచ్చు. సో రెండోది ఏంటంటే కొందరి పేషెంట్స్కి మెడ ట్రీట్ చేయాల్సి రావచ్చు. కొందరు పేషెంట్స్కి ఎస్పెషలీ ఈవెన్ యాక్సిలాలో కొన్ని లింఫ్ నోడ్స్ ఏదైనా స్ప్రెడ్ అయితే రొమ్ముతో పాటు లోవర్ పార్ట్ ఆఫ్ మెడ ట్రీట్ చేయాల్సిన అవకాశం అనేది ఉంటుంది కొందరు పేషెంట్స్కి. అలా చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి తినేటప్పుడు స్వాలోయింగ్ డిఫికల్టీ, అంటే తినేటప్పుడు ఏదైనా కొంచెం మంటలాగా రావడం కానీ, నొప్పిలాగా రావడం అనేది జరగవచ్చు. సో ఇది కూడా కొంచెం ప్రివెంటబులే. అట్లీస్ట్ ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు. తినేటప్పుడు హార్డ్ ఫుడ్స్ లైక్ క్రాకర్స్ కానీ, బిస్కెట్స్ కానీ, షార్ప్ ఫుడ్స్ లైక్ మురుకులు అంటాం కదా, అలాంటివి తినకుండా ఉండడం. పచ్చళ్ళు తగ్గించాలి, కారం, ఉప్పు, మసాలాలు తగ్గించాలి. సాఫ్ట్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోండి. జస్ట్ ఇది కూడా టెంపరీయే. ట్రీట్మెంట్ అయిపోయిన మోస్ట్లీ 1 weekలో తగ్గిపోతుంది. డ్యూరింగ్ ట్రీట్మెంట్ కూడా ఈ నొప్పి తగ్గించడానికి ఏదైనా సిరప్ కానీ, మెడిసిన్ కానీ మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఇవి 2 జనరల్గా కామన్గా అబ్జర్వ్ చేసే సిమ్టమ్స్, సైడ్ ఎఫెక్ట్స్. ఇవి కాకుండా చాలా కొంచెం అరుదుగా, రేర్గా వచ్చేటివి ఏంటంటే ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సింది స్వెల్లింగ్, ఆర్మ్ స్వెల్లింగ్. సర్జరీలో కొందరి పేషెంట్స్కి మొత్తం యాక్సిలా అనేది, అక్కడున్న లింఫ్ గ్రంథులు అనేది తీయాల్సిన అవకాశం రావచ్చు. యూజువలీ హయ్యర్ స్టేజ్ ఉన్న పేషెంట్స్కి అలాంటి సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. అలా తీసినప్పుడు రేడియేషన్ కూడా యాడ్ చేసినప్పుడు అక్కడున్న లింఫ్ సప్లై కొంచెం తగ్గిపోయి ఈ చేతి నుండి రివర్స్ వెళ్ళాల్సిన బ్లడ్ సప్లై అనేది కొంచెం డిఫికల్ట్ అయ్యి స్వెల్లింగ్ అనేది జరగచ్చు. దాన్ని ఆర్మ్ ఎడిమా అంటారు. అది రాకుండా ఉండడానికి ఎక్సర్సైజ్ మీకు చెప్తారు. ప్రతిరోజు 15-20 నిమిషాలు ఆ స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ అనేవి రెగ్యులర్గా చేస్తూ అట్లీస్ట్ 6 months డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే చాలా వరకు ఈ ఆర్మ్ స్వెల్లింగ్ అనేది తగ్గించుకోవచ్చు. ట్రీట్మెంట్లో భాగంగా కూడా మీ సర్జన్ కానీ, రేడియేషన్ డాక్టర్ కానీ తగ్గించడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఒకవేళ అప్పటికి ఆర్మ్ స్వెల్లింగ్ అనేది వస్తే తగ్గించుకోవడానికి మసాజెస్ అండ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ఉంటాయి, దానివల్ల అది కూడా తగ్గించుకోవచ్చు. సో దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ మనకు బ్రెస్ట్ క్యాన్సర్ రేడియోథెరపీలో అబ్జర్వ్ చేసే.